కాబట్టి ఇంత చేసిన తర్వాత వాళ్ళు బలమూరి వెంకట్ వచ్చినారు. బలమూరి వెంకట్ గారు వస్తే ఆయన వేరే వాళ్ళని కాంప్రమైజ్ చేస్తా లేదంటే వేరే వాళ్ళని కన్విన్స్ చేసేటట్టు ప్రయత్నం చేసినాడు. నేనేమన్నా అంటే ఒకటే చెప్పిన, నువ్వు ఏమైనా మాట్లాడు, బట్ స్పీక్ విత్ అ జియో. నేను 10 డిమాండ్లు పెట్టినా, నువ్వు ఏం చేయగలుగుతావు అనేది అఫీషియల్గా మాట్లాడు. నువ్వు నా చెవిలో ఊదడానికి, నేను నీ చెవిలో ఊదడానికి ఇదేం బావబామడితో సంసారం కాదు. ఇది నిరుద్యోగ సమస్య. అందరు రాజకీయం చేసినారు, దీని మీద రాజకీయం చేయొద్దు అన్న ఉద్దేశంతో నేను మొదలుపెట్టినాను. నేను ఎలాంటి ప్రలోభాలకు, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది బెండ్ అయింది కాదు. దీనిని ఉద్యమం తీవ్రతరం చేయడానికి నేను విరమించిన. ఇప్పుడు అశోక్నగర్కి వెళ్తా, మాట్లాడతా. అక్కడి నుంచి ఈరోజే పార్టీ నాయకులను కలిసి ఎంతమందిని కలవగలిగే అవకాశం ఉంటే అంతమందిని కలిసి మద్దతు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళ మద్దతు మాకు ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళని కోరుకుంటూ, రేపా ఎల్లుండా అనేది వితిన్ షార్ట్ టైంలో ఒక కార్యాచరణ మా మిత్రులు అందరితో కలిసి ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. రైతులతో ఎడ్ల బండి మీద ర్యాలీలు కూడా తీపిస్తాం. దీనిని విడిచిపెట్టేది లేదు. ఇక నేను బయటకు వచ్చి నిరుద్యోగులము బయట వచ్చి ఉద్యమం చేస్తే ఎట్లా ఉంటుందో చూపిద్దాం. డెమోక్రటిక్గా పర్మిషన్ తీసుకొని ఎవరు నష్టపోకుండా మన దమ్మేందో చూపిద్దాం. ఎందుకు విడిచిపెట్టాలమ్మా? 50,000 కోట్లు నువ్వు మూసి మీద పెట్టినప్పుడు ఇదే 50,000 కోట్లు ఉద్యోగాల మీద పెట్టు. 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు అట్లా ఆగిపోయినారు. వాళ్ళు పెళ్ళిళ్ళు లేకుండా ఇంకోటి లేకుండా అట్లా ఆగిపోయినారు. వాళ్ళకి ఎవరు వాళ్ళ జీవితాన్ని భరోసా ఏది? అరే మాకు రైతు బంధుతో మాకెందుకు, జాబ్ క్యాలెండర్తో మాకెందుకు, మాకు ఆ పింఛన్లతో మాకెందుకు? టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ చేసిందా వీళ్ళు? అలాంటిది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము పక్కన పెట్టి ఎందుకు పెట్టినామంటే ఉద్యోగాలు లేవు కాబట్టి, మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి. వేరే వాళ్ళకు వేరే ఆలోచనలు ఉన్నాయి, నాకు ఆ ఆలోచన లేదు. నేను మీతోనే ఉంటా, మీ మధ్యలోనే ఉంటా. మనమందరం కలిసే రేపు మీరు అందరూ అశోక్నగర్కి రండి. అశోక్నగర్ మన సిటీ సెంటర్ లైబ్రరీలో మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం, కార్యాచరణ ప్రకటించుకుందాం. అది మీకు ముందు పోదామంటే. బట్ నేను మీకోసం ఫైట్ చేయడానికి నా ప్రాణాన్ని కూడా పక్కన పెట్టి నేను అదే కాన్స్టాంట్గా అది ఆ ఆలోచన ఉంది కాబట్టి, ఆ సిన్సియరిటీ ఉంది కాబట్టి నేను ఇప్పుడు అక్కడ వస్తున్నాను డైరెక్ట్.